వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నారని కూడా మర్చిపోయి, గత ప్రభుత్వ హయాంలో ఏ హోదాలు ఉన్నారని మర్చిపోయి, రాజకీయాలకు ఒక విలువలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేది చాలా బాధాకరం. ఎస్ఎల్బిసి ఘటన అనేది చాలా దురదృష్టకరం. మేము రాజకీయాలు చేయట్లేదు. రాజకీయాలు చేయదలుచుకుంటే సంఘటన జరిగిన రోజే గగ్గోలు పెట్టేవాళ్ళం. సంఘటన జరిగిన రోజే అక్కడ వెళ్ళి రాజకీయం చేసేవాళ్ళం. వాళ్ళు బతకాలి, సహాయ చర్యలు చేపట్టాలి, ఇబ్బందులు కలగొద్దని ఒక్క మాట కూడా మాట్లాడకుండా 6 రోజులు సమయం పాటించడం. ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు ఎప్పుడైతే రాజకీయం చేసిండ్రో అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న మేము పోయి చూసిన తర్వాత ఎంత బాధ కలిగిందంటే, ప్రభుత్వ చర్యల వల్లనే ఈరోజు అక్కడ వాళ్ళు ఒకవేళ చనిపోయి ఒక్కొక్క శవం వస్తుంది. ఇప్పుడు చనిపోతే దానికి కారణం ప్రభుత్వపై అవుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాలు మేము కలిసినాం. నిన్న ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని కలిసినాం. నైట్ డ్యూటీ దిగిన తర్వాత మీరు పోవద్దు, కూలుతుంది, పోవద్దు అని చెప్తే ఏం కాదు నడుస్తూనే ఉంటుంది ఇట్లా అని చెప్పి పంపిన సంఘటన. పోయిన తర్వాత ప్రత్యక్షంగా కూలుతుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసినాం. నిన్న చాలా టీవీలు కూడా, TV9 కావచ్చు, అన్ని ఛానళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళు లైవ్ కూడా తీసుకున్నారు. ఈటీవీ, ABN, టీ న్యూస్ వాళ్ళందరూ కూడా. మేము సీక్రెట్గా ఏం లేదు అక్కడ. 42 మంది రాత్రి డ్యూటీ చేసి వచ్చేటప్పుడు రాత్రి కూలుతుంది, నీళ్ళు వస్తున్నాయి, శబ్దం వస్తుంది, మీరు పోవద్దు అని చెప్పి మార్నింగ్ డ్యూటీ పోయే వాళ్ళని వాళ్ళు హెచ్చరించారు. అధికారులు కూడా చెప్పారు. చెప్పిన కనీసం 10 నిమిషాలు ఆగితే కూడా బతికేవాళ్ళంట వాళ్ళు. 15 నిమిషాలు, 5-10 నిమిషాలు ఆగితే కూడా. బయటికి వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి, నీళ్ళు వస్తున్నాయని. అయినా పంపించారు. పంపిన తర్వాత పోయి ఒక 2 మీటర్లు 3 మీటర్ల దూరంలో ఉండి శబ్దం రాగానే బయటకి ఉరికొచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అక్కడ పోయి ట్రైన్ దిగి డ్యూటీ దిగగానే నీళ్ళు ఛాయ్ తాగుతామంటే కూడా తొందర పెట్టింది. ఒక 5-10 నిమిషాలు ఛాయ్ తాగి నీళ్ళు తాగితే కూడా అది పడిపోతుండే. మేము బయట నుంచి బయట వచ్చేవాళ్ళం సార్. మేము దిగి 5 నిమిషాలు కూడా మమ్మల్ని ఉండనీయలేదు. మేము దిగి లోపలికి పోయినాం. లోపలికి పోయిన వాళ్ళు 8 మంది అక్కడనే పడిపోయినరు, అక్కడనే ఇరుక్కపోయినరు. బయట వచ్చిన వాళ్ళు మేము బయటకు వచ్చినామని. ఈ సమయం 6 రోజులు అయినాక కూడా తట్టెడు మన్ని తీయలేదు. మేము ప్రత్యక్షంగా చూసినాం. ఒక 10-15 గంపల మట్టి, పచ్చి మట్టి వచ్చింది. దీనికి ఏ విధమైన సవాలుకైనా మేము సిద్ధం. అక్కడ ప్రత్యక్షంగా సిబ్బంది కూడా ఉన్నారు. రమ్మంటే రేపు వస్తాం మేము. 6 రోజులకు మీరు 6 గంపల మట్టి తీసి సహాయ చర్యలు ఎక్కడ కూడా మీరు చేస్తున్న నామమాత్రంగా, కానీ ఆశించిన ఫలితాలు లేవు అక్కడ. ఆశించినంత ఆ బెల్ట్ మూవింగ్ బెల్ట్ మొత్తం కూడా ఆగిపోయింది. దాని మరమ్మతులు చేయలేదు. మీరు వస్తున్నారు, గెస్ట్ హౌస్లో కూర్చుంటున్నారు. గెస్ట్ హౌస్లో కూర్చున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినాను. మా హయాంలో 300 ఫీట్ల పైగా టన్నల్ మీద దోగిన అనుభవం ఉంది. ఇలాంటి టన్నల్ కూలిపోతే దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు చేసి టన్నల్ కంప్లీట్ చేసినటువంటి చరిత్ర అనుభవం నాకు ఉంది. కాళేశ్వరంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కావచ్చు. నా అనుభవంతో నేను చెప్తా. నేను తొందరగా చేద్దాం, లేట్ అయితే వాళ్ళు చనిపోతారు 8 మంది. నా అనుభవాన్ని పంచుకుందామంటే పక్కనే ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ సాక్షిగా మేము కొట్లానికి పోలేదు, ఎలాంటి గొడవలు చేయడానికి పోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మేము బాధ్యత గల వ్యక్తులుగా మేము అక్కడ పోయి మాట్లాడదామంటే కూడా కనీసం మాట్లాడడానికి కూడా మమ్మల్ని ఆహ్వానించలేదు. మేము పల్లెత్తు మాట కూడా లేదు.
వారికి టైం అవుతుంది, మాకు తెలుసు. హెలికాప్టర్ మళ్ళీ 5:30కు వెళ్ళాలా. వచ్చిండ్రు, ఉదయం హెలికాప్టర్లు వచ్చిండ్రు, గెస్ట్ హౌస్లోనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ 5 గంటలకు హెలికాప్టర్ లేవాలి, చీకటి అయితే నడవదు, ముందు పోయి మాట్లాడదామని చెప్పి మేము పోయినాం. అయినా మమ్మల్ని లెక్క చేయలేదు, పిలవలేదు, మాట్లాడలేదు. మాట్లాడకపోగా ఇవాళ జూపాలి కృష్ణారావు గారు ఏమంటారంటే, ఆయన మొన్నటి వరకు మా గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము ఎక్కడ పోయినాం. ఆయన మాట్లాడతారు 200 మీటర్లు కూడా దవ్వలేదని. దానికి మరి దేనికైనా సిద్ధమా వారు? రాజకీయాల నుంచి వారు తప్పుకుంటారా, లేకపోతే హరీష్ రావు గారు తప్పుకుంటారా? మేమందరం తప్పుకుంటాం. మా తప్పు అయితే వారు తప్పుకోమనండి, మంత్రి పదవిని తప్పుకోమని, లేదా రాజకీయాలు మేము తప్పుకుంటాం. 12 కిలోమీటర్లు టన్నెల్ మేము తోగినాం. వారు మంత్రిగా ఉండి వారు కూడా వచ్చిండ్రు. అంటే ప్రాజెక్టుల మీద ఎంత అవగాహన ఉంది చెప్పండి వాళ్ళకు. 12 కిలోమీటర్లు అంటే 12,000 మీటర్లు. 12,000 మీటర్లు మేము దవ్వుతే 12 మీటర్లు కూడా తవ్వలేదు అంటారు, 200 మీటర్లు కూడా తవ్వలేదని చెప్తారు. మరి 12 మీరు అన్న ప్రకారము 200 మీటర్లు కూడా తవ్వలేదు అన్నారు కదా. మేము 200 కాదు 12,000 మీటర్లు తవ్వినాం. దానికి మీరు సిద్ధమా? మీరు 3,300 రూపాయలు మీరు ఖర్చు చేస్తే మేము 3,900 రూపాయలు ఖర్చు చేసినాం. 900 కోట్లు, 3,300 కోట్లు మీరు ఖర్చు చేస్తే 9 సంవత్సరాల్లో మేము కరోనా 2 సంవత్సరాలు వచ్చినా, 2 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులున్నా మేము ఆ ప్రాజెక్టుకు 3,900 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కేసీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంది కనుకనే. అయినా ఈ ప్రాజెక్టు మీరు తప్పు డిజైన్ చేసిండ్రు, ఇంత పెద్ద టన్నెల్ అనేది తప్పు అని ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు. అయినా జానారెడ్డి గారు, మరి చాలామంది పెద్దలు, మా ప్రాంతానికి నీళ్ళు రావాలంటే ఎస్ఎల్బిసి 50% పైన కంప్లీట్ అయింది, మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ చేయడానికి 3,900 కోట్లు ఖర్చు పెట్టి హరీష్ రావు గారిని పంపించి పర్యవేక్షించి మీ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఒకవైపు కేఎల్ఐ కావచ్చు, భీమా కావచ్చు, అవన్నీ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ కోయిల్ సాగర్ నుంచి మీరు ప్రారంభించినటువంటిది 2005లో ప్రారంభించినటువంటిది నత్తనడకగా నడుస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుకు మీకన్నా ఎక్కువగా, మీ 9 సంవత్సరాల్లో మీరు పనిచేసిన దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు ఇన్ని అబద్ధాలా? నోరు తెలిస్తే పూర్తి అబద్ధాలే. ముఖ్యమంత్రి గారు కనీసం దాని మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉండే, అక్కడికి రావాల్సిన అవసరం ఉండే ప్రాజెక్టు దగ్గరికి. సొంతం జిల్లా కదా, సొంతం జిల్లాలో ఈ సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆ జిల్లాకు రావాలి, పూర్తి అధికారులతో సమీక్షించాలి. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మొదటి అంశము వీళ్ళు ఎట్లయినా రక్షించాలి సార్ అని చెప్పి అడగాల్సిన అవసరం ఉండే. మంత్రిగా మీ బాధ్యత, మీరు ప్రతిపక్షం మాట్లాడినప్పుడు మీరు దానిలో ఏమన్నా ఉంటే మంచి చెడు ఉంటే మీరు పక్కకు పెట్టండి, మంచిని స్వీకరించాలా. మీరు కలవనియరు, మాట్లాడడానికి ఒప్పుకోరు. ఇన్ని అబద్ధాలు చెప్తే మీరు జూపల్లి గారు మంత్రిగా ఉండి వారక్కడ వచ్చి కూడా 12,000 మీటర్లు తోయిందాన్ని కూడా లేదని చెప్తే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిందని కూడా కాదని చెప్తే, పైగా ఇన్ని అబండాలా? ఈ రకమైనటువంటి మాటల శివరాజకీయాలు ఎవరు చేస్తున్నారు? శివరాజకీయాలు మీరు చేస్తున్నారు. శివరాజకీయాలు మేము బతకాలని కోరుకున్నాం, వాళ్ళు బతకాలని మేము మా వల్ల ఆ పనులకు అభ్యంతరాలు కలుగుతాయని మేము రాలేదు. మీరు హెలికాప్టర్లో వస్తున్నారు, పోతున్నారు. ఒకవేళ హెలికాప్టర్ రాకపోతే పోతలేదు మీరు. ఇదేమైనా పాకిస్తానా లేకపోతే వేరే దేశంలో ఉందా మన వచ్చే స్కీము?
వేరే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉందా? నదులు దాటిపోవాలి, అడవిలో ఉందా? రవాణా సౌకర్యం లేదు, హెలికాప్టర్ తప్ప వేరేనికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు హెలికాప్టర్ లేకపోతే పోలేదు, ముఖ్యమంత్రి గారు తీసుకుపోయిండు, నేను ఓన్ అని చెప్పి పోలేదు. హెలికాప్టర్ ఇచ్చిన రోజు వస్తున్నారు, పోతున్నారు. మేము బాధతో ఉన్నాం. పేదవాళ్ళండి వాళ్ళు, పేద జీవులు. కాళేశ్వరంలో కూలీలు వచ్చి సంతోషంగా పనిచేసారు. కరోనాలో పోదామంటే ట్రైన్లు ఎక్కించి పంపించారు మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకు రావాలంటే సంతోషంగా వచ్చి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, దేశంలో ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని, తెలంగాణలో మాత్రం ఇంత బ్రహ్మాండంగా చూసుకున్నారని చెప్పేసి, పని చేసుకొని వదిలిపెట్టలేదని చెప్పి. ఎంతమంది చనిపోయినా క్లారిటీ లేదు, అసలు ఏం జరిగిందని క్లారిటీ లేదు.